ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలు హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. మరియు కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడును కీసు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైనటువంటి మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతర పంటను స్వతంత్రించుకున్నట్టు కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. యోబు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం పొందాడు దేవుడి ద్వారా. తర్వాత ఇక్కడ దావీదు కూడా ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పొందుతా ఉన్నాడు దేవుని ద్వారా. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా హృదయానుసారమైన మనుషుడు అని చెప్పి దావీదు గురించి చెప్తున్నాడు. అలాగే భూమి మీద అతను వంటి వాడు భక్తుడు లేడని యోబు గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీ గురించి, మన గురించి దేవుడు ఏమని చెప్తాడు? ఏమని చెప్తాడు? అసలు మన దగ్గర ఏమున్నది? దేవుణ్ణి మహిమపరిచేటువంటి కార్యం మన దగ్గర ఏమున్నది? దేవునికి ఇష్టమైనటువంటి పని మనం ఏం చేస్తూ ఉన్నాం? ఏది మనం దేవుణ్ణి మహిమపరచడానికి వాడుతూ ఉన్నాం? ఆలోచించండి ఒకసారి. దేవుడు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే? ఇక్కడ అపోస్తల కార్యములు 17వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే పాత నిబంధన అంతా కలిపి ఒక ఒక అధ్యాయంలో మనకు వివరించేస్తాడు లూకా గారు. అసలు ఇజ్రాయేల్ ప్రజల ప్రయాణం ఎక్కడ ప్రారంభించబడింది? ఇజ్రాయేల్ ప్రజల ప్రయాణం ఎలా ప్రారంభించబడింది? వాళ్ళ జీవితాలు ఎలా ముగించబడ్డాయి? వాళ్ళ జీవితంలో ఎటువంటి కార్యాలు జరిగాయి? ఎర్ర సముద్రము పాయలవటం, తర్వాత ఎవరిని రాజుగా నియమించాడు, తర్వాత ఎవరెవరు వచ్చారు, ఎలా జరిగాయి, ఇవన్నీ కూడా ఒక 17వ అధ్యాయంలో మొత్తం. అసలు ఎందుకు వాళ్ళ బానిసత్వంలోకి వెళ్ళారు, బానిసత్వం నుంచి ఎలా బయటపడ్డారు, ఇవన్నట్లు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతమైనటువంటి రీతిలో అక్కడ తెలియజేస్తా వస్తూ ఉన్నాడు లూకా గారి ద్వారా. ఇవన్నీ కూడా వింటే చాలా జాగ్రత్తగా మనం గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలా మంది డిసప్పాయింట్మెంట్లో, డిస్కరేజ్మెంట్లో, ఊహించినటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ అయోమయంలో, అంధకారంలో, ఆందోళనలో ఉన్నారు. మరి ఏం చేయాలి? పడిపోయిన చోటే పాతికిపోకుండా ఆ, పైకి లెగిసి పరిగెత్తడం నేర్చుకోవాలి. అప్పుడే మన గమ్యాన్ని మనం చేరుకుంటాం. పడిపోయిన చోట పాతికపోతే ప్రతి వాళ్ళు పడిపోతారు. శారీరకంగా పడిపోయి ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా పడిపోయి ఉండొచ్చు, మాటల్లో పడిపోయి ఉండొచ్చు, చేతల్లో పడిపోయి ఉండొచ్చు, దేవుడికి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవటం పడిపోయి ఉండొచ్చు. ఇలా ఎన్నో విషయాల్లో పడిపోయి ఉండొచ్చు. వింటున్నారా? కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన చేసే కార్యాలకు కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరం కావు. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇజ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలా వినుడి. ఇజ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏం చేశాడంటే ఏర్పరచుకుని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారిని అక్కడ నుంచి తీసుకుని వచ్చాను. దేవుడు ఏం చేశాడు? బానిస దేశంలో హెచ్చించాడు. గమనించాలి. అక్కడ ఐగుప్తులో వీళ్ళు ఏం చేస్తున్నారు? బానిసత్వం అనుభవిస్తున్నారు. దేవుడు హెచ్చించిన కూడా బానిసత్వంలో ఉన్నారు. హల్లెలూయా. దేవుడు వాళ్ళని సంతాన విషయంలో హెచ్చించాడు. వారికి ఉన్నటువంటి తినడానికి తిండి లేని పరిస్థితిలో వెళ్ళారు అక్కడికి, ఐగుప్తు దేశం. కానీ సర్వసమృద్ధిని ఇచ్చాడు. అన్ని ఇస్తే వాళ్ళు దేవుని స్తుతించడం మానేశారు. దేవునికి విధేయత చూపించడం మానేశారు. హెచ్చింపు అయితే వచ్చింది కానీ అసలైనటువంటి దాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీలో చాలా మంది హెచ్చించబడుతుంటారు. చాలా మంది దేవుని ద్వారా హెచ్చింపు తెచ్చుకుంటారు చాలా మంది, కానీ దేవునికి విధేయత చూపించరు అనమాట. ఇజ్రాయేల్ ప్రజలు 450 సంవత్సరాలు ఇంచుమించు అక్కడ ఏం చేస్తున్నారంటండి?
బానిసత్వంలో, బంధకాల్లో ఉన్నారు. కానీ హెచ్చించబడ్డారు. 70 మంది వెళ్లారు అక్కడికి. కానీ కొన్ని లక్షల మంది అయిపోయారు. వీళ్ళున్న ప్రదేశం గోషేను. మిగిలిన ప్రజలంతా కూడా ఎంతో గందరగోళంలో జీవిస్తుంటే వీళ్ళు మాత్రం ఆనందంగా జీవించారు. మిగిలిన ప్రజలు చీకటిలో జీవిస్తే వీళ్ళు వెలుగులో జీవించారు. ఇంత మైటీ మిరకల్స్ చేశాడు. ఎక్కడ? ఐగుప్తు దేశంలోనే దేవుడు అద్భుతం చేశాడు. బానిస బంధకాల్లో ఉన్నటువంటి దేశంలోనే వీళ్ళకి దేవుడు అద్భుతాలు చేశాడు. కాబట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే, వింటున్నారా? నువ్వున్న స్థితిలోనే దేవుడు నిన్ను హెచ్చించగలుగుతాడు. నువ్వున్న పరిస్థితిలోంచి దేవుడు నిన్ను తీసుకురాగలుగుతాడు. నీ స్థితిగతులు మార్చగలుగుతాడు. కానీ నువ్వు దేవునికి ఒబీడియన్స్ చూపించాలన్నమాట. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంక నా పరిస్థితి మారదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీ పరిస్థితిని ఆల్రెడీ మార్చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలు గుర్తిస్తే దేవుడు మమ్మల్ని హెచ్చించాడు. ఇక్కడ చూడండి ఏమన్నాడు? ఐగుప్తు దేశమందు పరదేశులైనప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, పరదేశులుగా ఉన్నప్పుడే దేవుడు హెచ్చించాడు. పరాయి దేశంలో ఉన్నప్పుడే దేవుడు వాళ్ళని హెచ్చించాడు. బానిసలుగా ఉన్నప్పుడే దేవుడు వాళ్ళని హెచ్చించాడు. హల్లెలూయా! ఇది తెలియట్లేదు చాలా మంది. ఈ రోజున ఇంకా దేవుడు హెచ్చించాలి, హెచ్చించాలి, హెచ్చించాలి అంటున్నారు. దేవుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చేది హెచ్చించడానికి కాదు, దేవునికి దగ్గర చేయడానికి. దేవుడికి వాళ్ళని బయటకు తీసుకొచ్చేది వాళ్ళని హెచ్చించడానికి కాదు, ఆల్రెడీ హెచ్చించేశాడు దేవుడు. హల్లెలూయా! ఈ ఈ యొక్క సంగతి మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడు ఏం చేసినట్టండి? మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులైనప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారిని అక్కడి నుంచి తీసుకుని వచ్చి హెచ్చించి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావు, ఆ బంధకాల్లో దేవుడు నిన్ను హెచ్చించి అక్కడి నుంచి విడిపిస్తాడు. వింటున్నారా? మీరు ఏ సమస్యతో అనుభవిస్తున్నారో, ఏ బంధకాలు గుండా వెళ్తున్నారో, మరి అది భార్యాభర్తల మధ్య ఇష్యూ అవ్వచ్చు, అప్పుల సమస్యలు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు. ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కడైతే నువ్వు పరదేశిగా ఉన్నావో, ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు హాస్పిటల్, యాక్చువల్గా మన ఇంట్లో ఉండాలి కానీ హాస్పిటల్లో ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడు? హాస్పిటల్లో నిన్ను హెచ్చించి అప్పుడు నేను బయటకు విడిపిస్తాను. హాస్పిటల్లో హెచ్చించడం ఏంటి? ఆలోచించండి. హాస్పిటల్లో మనల్ని హెచ్చించడం ఏంటి? హల్లెలూయా! దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏ ప్రదేశంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, గొప్ప భుజ బలంతోటి దేవుడు మరి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా! ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవుని యొక్క ప్రణాళికలు చాలా ఉన్నతమైనటువంటివి. ఆయన మన పట్ల ప్రణాళికలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇదేంటి బానిసలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, దేవుడు హెచ్చించానన్నాడు. హెచ్చింతే బంధకాలు ఎందుకు? హెచ్చిస్తే సమస్యలు ఎందుకు? హెచ్చించినట్లయితే ఎందుకు అటువంటి పరిస్థితులు? హెచ్చించినా కూడా ఎందుకని అటువంటి సిచ్యువేషన్ ఉంటూ ఉన్నారు? ఇది చాలా మంది మాట్లాడే మాటలు. దేవుడు మమ్మల్ని హెచ్చించాడు కదా, ఇంకా ఎందుకు మాకు ఈ బంధకాలు? దేవుడు మమ్మల్ని హెచ్చించాడు కదా, ఎందుకు మాకు ఇంకా ఈ సమస్యలు? మేము చర్చికి వెళ్తున్నాం కదా, ఎందుకు మాకు ఈ సమస్యలు? మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మాకు ఎందుకు ఈ సమస్యలు? మేము దేవునికి దగ్గరగానే ఉంటున్నాం కదా, ఎందుకు మాకు ఈ సమస్యలు? మేము ప్రతి సండే చర్చికి వెళ్తాము, ఆరాధన చేస్తాం, ఎర్లీ మార్నింగ్ 3 గంటలు వేసిన ప్రార్థన చేస్తున్నాం, అయినా ఎందుకు ఈ సమస్యలు? ఇక్కడ చూడండి, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 18, 17 వచనంలో ఏమంటున్నారు? వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుంచి తీసుకుని వచ్చాడు. హెచ్చించి తీసుకుని వచ్చాడు. 70 మందిగా వెళ్ళినటువంటి వారు లక్షల మందిగా దేవుడు హెచ్చించాడు. చాలా మంది హెచ్చింపంటే ఉద్యోగమో, కారు కొనుక్కోవటమో, ఇల్లు కొనుక్కోవటం ఇదే అనుకుంటారు. దేవుడు వాళ్ళని ఏం చేశాడు? మెటీరియల్ గా, ఫైనాన్షియల్ గా అన్ని విషయాలు హెచ్చించాడు దేవుడు. కానీ బానిసత్వంలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. ఈ రోజున దేవుడు హెచ్చించినా కూడా సమస్యల్లో జీవిస్తూ ఉన్నారు చాలా మంది. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చినా, దేవుడు నీకు బలం ఇచ్చినా, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినా ఇంకా లోక బంధకాల్లో ఉండిపోయారు చాలా మంది. వింటున్నారా? చాలా తెలివి ఉంటది, చాలా జ్ఞానం ఉంటది, కానీ బయటకు రారు. ఆ జాబ్లో ఉండిపోతారు, లేకపోతే ఆ సిచ్యువేషన్ ఉండిపోతారు. ఆ విధంగానే మరుగున భక్తి చేసుకుంటూ ఉండిపోతారు, బయటకు రారు అన్నమాట. కానీ దేవుడు నేను విడిపించాలనుకుంటున్నాడు, హెచ్చించి నేను బయటకు తీసుకురావాలనుకుంటున్నాడు. హల్లెలూయా! ఈ రోజున నా జీవితంలో చాలా సంఘటనలు జరిగినటువంటివి ఉంటుంటాయి. చాలా వాట్సాప్ గ్రూపులు అట్లో ఇన్వైట్ చేసి వాక్యం చెప్పండి, మీరు బాగా చెప్తారని చెప్పేసి. దేవునికి స్తోత్రం, దేవుడు ఇచ్చిన అవకాశం అని ముందుకెళ్తున్నటువంటి వాడిని. కొన్నాళ్ళు చాలా బాగా చెప్పావు అని చెప్పేసి ఏం చేసేవారంటే తీసేసేవారు.
విమర్శించేసేవారు, దూషించేవారు, ద్వేషించేటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు విడిచిపెడతాడా? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఈ ఈ యొక్క మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతమైన మాటలు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వే సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. నిషేధించబడిన రాయి మూలక తలరాయిని చేస్తాడంట దేవుడు. ఎవడైనా సేవకుడు అయి ఉండగొన్నవాడు వాడు నిందతో నింపబడవలనంట. నిందతో నింపబడవలనంట. నింపబడటం, నిందలు పడటం కాదు. ఒక బావిలో రాళ్ళు పడటం వేరు. బావిని రాళ్ళతో పూడ్చేయటం వేరు. దేవుడు అంటే నింపబడాలంట. దేనితో? నిందతో నింపబడాలి. సమస్యలతోటి, ఇబ్బందులతోటి. అయినా కూడా నువ్వు తేలుతా ఉండాలి. అయినా కూడా నువ్వు లేస్తా ఉండాలి. అయినా కూడా నువ్వు నిలబడతా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున శ్రమలకి మనం భయపడకూడదు. మనకి శ్రమలు భయపడాలి. దానియేలుకు సింహాలకు భయపడలేదు. దానియేలుకు భయపడ్డాయి సింహాలు. అమ్మో, ఇతడు దేవుడు మనిషి, ఇతను ముడితే మన లైఫ్ స్పాయిల్. చూసారా? ఆకలిని తట్టుకుని ఆగున్నాయి సింహాలు. సింహాలు దానియేలుకు భయపడ్డాయి కానీ దానియేలు సింహాలకు భయపడలేదు. శద్రకు, మేషకు, అబేద్నెగోను వారు కి భయపడ్డది కానీ అగ్నికి వారు భయపడలేదు. ఇది ఎందుకు రాశాడు దేవుడు అంటే, 1 కొరింథీ 10:11 చూసినట్లయితే, ఇవన్నీ వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాయించి పెట్టాడు. ఇన్ని సిచ్యువేషన్ చూసినా, ఇన్ని జరిగినా, ఏమండి నా భర్త మారాలని ప్రేయర్ చేయండి, నాకు చాలా సమస్యలు ఉన్నాయండి, చాలా ఇబ్బందులు ఉన్నాయండి, నా జీవితం నాకు అర్థం కావట్లేదు, గందరగోళంలో ఉంది, ఇలా మాట్లాడేటువంటి వారు అందరూ ఎవరో తెలుసా? మీలో చాలా మంది ఉన్నారు కదా, దేవుని వాక్యపు లోతు లేనటువంటి వాళ్ళు, దేవుని మీద ఆనుకోలేనటువంటి వారు మాట వీళ్ళంతా కూడా. ఎస్, ఖచ్చితంగా చెప్తాను నేను. మీరు మళ్ళీ లైవ్లోకి రాకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఉన్న మాట పలికిన వాళ్ళని ఊరికి దూరంగా పెడతారంట. యథార్థవాది ప్రజా విరోధంట. నేను ప్రజలకు విరోధైనా పర్లేదు కానీ దేవునికి విరోధం కాకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు పిలిస్తే వచ్చాను నేను, ప్రజలు పిలిస్తే రాలేదు. కాబట్టి ప్రజల మెప్పు కొరకు నేను వాక్యం చెప్పట్లేదు కానీ ప్రభు మెప్పు కొరకు నేను వాక్యం చెప్తున్నాను. ఈరోజు చాలా మంది మాకు గందరగోళంగా ఉందండి అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం గలవాడు కలవరపడ్డావు. నువ్వు కలవరపడుతున్నావు, గందరగోళంలో ఉంటే నీకు విశ్వాసం లేదు. మరి ఎలా వస్తుంది బ్రదర్ విశ్వాసం? వినటం వల్ల. అంటే దేవుని వాక్యం వినవు నువ్వు. నిజంగా దేవుని వాక్యం వింటే నువ్వు విశ్వాసంలో బలపడతావు, స్ట్రాంగ్ అవుతావు. హల్లెలూయా. నీ పక్కన 1000 మంది పడినా, నీ పక్కన 10,000 మంది కూడా అపాయం నా ఎద్దకు రాదు. ఇది నువ్వు వాక్యం వింటే, విశ్వాసం ఉంటే నువ్వు అలా మాట్లాడగలుగుతావు. విశ్వాసం లేనప్పుడు ఎలా ఉంటదంటే గందరగోళంలోకి వెళ్ళిపోయి, నా జీవితం అర్థం కావట్లేదండి, నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు, ఏ ఉద్యోగం రావట్లేదు, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నా తల్లిదండ్రులు కానీ నా అన్నదమ్ములకి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నా జీవితం ఏం అర్థం కావట్లేదు, గందరగోళంలో ఉంది అనేటువంటి వాళ్ళు ఎవరంటే విశ్వాసం లేనటువంటి వారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది అందరికీ? జాగ్రత్తగా వినాలి. అలాగే ఇంకొకరు చాలా మంది ఏమంటారు, బ్రదర్ అస్సలు మనశ్శాంతి లేదండి ఇంట్లోను, అస్సలు మనశ్శాంతి లేదండి. అంటే దానికి అర్థం ఏంటి? వాక్యం ప్రకారం ఎవని మనస్సు నా మీద అనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి కలవానిగా చేస్తానని చెప్తున్నాడు దేవుడు. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే, దేవుని మీద నువ్వు అనుకోలేదు, నీ మనసు దేవుని మీద అనుకోలేదు, పరిస్థితుల వైపు చూస్తుంది, ప్రజల వైపు చూస్తుంది. కాబట్టి నీ మనసు గందరగోళంతో నిండిపోయింది. నిజంగా దేవుని మీద ఆనుకున్నట్లయితే ఎవని మనసు నా మీద అనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. దానియేలు మనసు దేవుని మీద అనుకుంది, సింహాల బొంలో హాయిగా పడుకుంటున్నాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోను వారి మనసు దేవుని మీద అనుకుంది, అగ్నిగుండంలో హాయిగా నడుస్తున్నారు. వాళ్ళు పార్కులో తిరుగుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది, మీరు మాట్లాడే మాటలను బట్టి మీకు దేవునికి ఉన్నటువంటి రిలేషన్షిప్, ఇంటిమసీ విత్ గాడ్, దేవునితో ఉన్న సంబంధం మీకు స్పష్టంగా తెలిసి పడిపోతుంది. హల్లెలూయా. వింటున్నారా? దీనిని బట్టి మీకు దేవునికి మీకున్న సంబంధం అంటే వాక్యములో ఉన్నటువంటి లోతు, వాక్యానికి మీకున్న సంబంధం స్పష్టంగా అర్థమైపోతుంది. నిజంగా వాక్యపు లోతు మీకు ఉందనుకోండి, విశ్వాసం గలవాడు కలవరపడ్డా. నాకు ఎందుకు కలవరం? నాకు విశ్వాసం లేదా? అయితే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. కాబట్టి వాక్యం వినాలి, పదే పదే ఈ వర్తమాన 10 సార్లు విను. నీ విశ్వాసం ఏమవుతుందంటే తారా చెవులాగా తారాస్థాయికి పెరుగుతుంది. ఎస్, నాకే లోటు రాదు. ఐఎమ్ మోర్ దెన్ ఏ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తిని నేను. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ రిచ్. నాకే సమస్య లేదు, నాకేమీ లేదు, ఏవో నాకేం కుదరదు. ఏం చేస్తావు? దేవుని వాక్యాన్ని నువ్వు అధ్యయనం చేస్తూ వింటూ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది.
కలవరం రాదు నీకు ఇంకా. కరోనా వైరస్ వచ్చి కలకలం సృష్టించినా నువ్వు కలవరపడవు. నేను చెప్తున్నాను ఈ మాట, అనుభవించాను కాబట్టి. కరోనా వైరస్ టైంలో ఒక్కరోజు కూడా ఇంట్లో లేను నేను. తిరుగుతానే ఉన్నాను. అనేక మంది కరోనా వైరస్ వచ్చిన వాడిని కలుస్తూ ఉన్నాను. చిన్న బిడ్డ పుట్టింది నాకు అప్పుడే. కానీ నేను ఒకటే పెట్టాను, ఒకటే మాట్లాడాను. జీవమరణాలు 4 వస్తుంది. నేను జీవాన్ని ప్రకటించాను. ఏ వైరస్ ఉన్నా గడప దాటి లోపలికి రావటానికి లేదు. నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఏది ఏసు రక్తం చేత నేను ఈ యొక్క కుటుంబాన్ని, నా యొక్క ఫ్యామిలీని నేను ప్రొటెక్షన్ చేస్తున్నాను. ఏసు రక్తాన్ని నేను అప్లై చేస్తాను. కాబట్టి ఇది రాలేదు. తెలియదు మాకు ఎవరికైనా కరోనా వైరస్ అంటే కానీ. మాకెవరిని తాకలేదు అసలు. దాని గాలి కూడా మమ్మల్ని తాకకుండా చేశాడు దేవుడు. ఎందుకంటే నీ నమ్మకి చెప్పు నీకు జరుగును గాక. అయ్యో మా పక్కింటోళ్ళకి వచ్చేసింది బ్రదర్, మా ఎదుటి నుంచి వచ్చింది, ఇంకా నెక్స్ట్ మేమే. నువ్వు డోర్ తెరిచి కూర్చుంటే రాకపోతే ఏం చేస్తుంది? తప్పెవరు దాంది కాదు, నువ్వు స్వాగతం పలుకవు. హల్లెలూయా. ఈ రోజున అనేక రోగాలు, అనేక సమస్యలు మిమ్మల్ని ఏలుబడి చేయటం కారణం ఏంటంటే మీరు ద్వారం తెరుస్తున్నారు. భయపడుట వలన ఊరు వచ్చినంట. భయపడుట వలన ఊరు వచ్చినంట. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో సమస్యలు మిమ్మల్ని వెంటాడట కారణం ఏంటంటే మీరు డోర్ తెరిచి కూర్చుంటున్నారన్నమాట. షట్ ద డోర్, క్లోజ్ ద డోర్ అంటారు మనం. తెరవలసింది నోరు, మూయవలసింది ద్వారాలు. కాబట్టి జీవమరణం 4 వస్తుంది. నువ్వే పలుకవు, నాకు వచ్చేద్ది, మా నాన్నకి బీపీ ఉంది నాకు వచ్చేద్ది, మా నాన్నకి షుగర్ ఉంది నాకు వచ్చేద్ది. ఏం చేస్తున్నావు? ద్వారాలు తెరిచి పెట్టి కూర్చుంటున్నారు. వెల్కమ్ చెప్తూ ఉన్నావు. హల్లెలూయా. ఎవడైనా క్రీస్తునైన వాడు నూతన సృష్టి. నేను నూతన సృష్టిని యేసు రక్తం చేత కడగబడ్డాను. మా నాన్నకు షుగర్ ఉంది కానీ అది నా దరి చేరదు. హల్లెలూయా. మా నాన్నకి బీపీ ఉంది కానీ నాకు దరి చేరదు. మా నాన్న హార్ట్ అటాక్ వచ్చిందేమో కానీ అది నాకు సంభవించదు. ఎందుకంటే నేను యేసు రక్తం చేత కడగబడ్డాను. ఐఎమ్ న్యూ క్రియేషన్, నేను కొత్త వ్యక్తిని. కాబట్టి ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదు. దట్ ఈజ్ ఫెయిత్, అది విశ్వాసం. కానీ ఇలాగ మాట్లాడతలేదు కదా మనం. ఏం చేస్తున్నాం? ఇది క్రోనికల్ డిసీజ్ అండి, ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాధి అండి, మీ వంశంలో ఉందా, ఇది మీకు కూడా వస్తుంది. ఓకే, నమ్మేశాం. నువ్వు దేన్ని నమ్ముతున్నావు దాన్ని పొందుకుంటావు. నువ్వు దేన్ని చూస్తున్నావు దాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు దేన్ని పలుకుతావు అది కూడా అనుభవిస్తావు. నేను చూపిస్తాను ఆ మాట కూడా. ఎందుకంటే ఎంత పవర్ఫుల్ అంటే వర్డ్స్ అనేటువంటివి చాలా పవర్ఫుల్. హల్లెలూయా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. జీవమరణమున 4 వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. నీ మాటలు నువ్వు తింటున్నావు. ఏంటండి? నీ మాటలనే నువ్వు తింటున్నావు. అంటే నువ్వేం మాట్లాడుతున్నావో దాన్నే తింటావు, దాన్ని అనుభవిస్తావు. నువ్వు దేన్ని మాట్లాడుతున్నావు దాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం మాట్లాడారు ఈరోజు? నాకు కొంచెం మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయండి, మోకాళ్ళ చెప్పులు అరిగిపోయేమో. అరిగిపోతాయి. నాకు ఏదో బాధగా అనిపిస్తుందండి, సంథింగ్, ఇదేమైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్. ఎస్, నువ్వు పలికేసావు, తింటున్నావు నువ్వు నీ మాటలనే. ఎంత డేంజరస్ చూసారా? యోబు గారు కూడా భయపడ్డాడంట. ఎక్కడ నా పిల్లలకి ఏమవుతుందో, ఎక్కడ నాకు సమస్య వచ్చి పడుతుందో, ఎక్కడ ఏమవుతుందో అని భయపడ్డాడంట. నేను దేవునికి భయపడ్డాను, అది నా మీదకి వచ్చిందని ఆయన చెప్పాడు చివరికి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మంచిని ఎందుకు పలకలేకపోతున్నారు మీరు? మంచిగా ఎందుకు ఉండలేకపోతున్నారు? మంచిని ఎందుకు చూడలేకపోతున్నారు? మంచిని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నేను ఎప్పుడు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చీకటి ఉంది, అంధకారం ఉంది, గందరగోళం ఉంది, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. కానీ దేవుడు మాట్లాడే మాట ఏంటంటే వెలుగు. హల్లెలూయా. వెలుగు. సంబంధం లేదు, సంబంధం లేదు. కావాల్సింది వెలుగు. వెలుగు కావాలి, వెలుగు పలికాడు. అంతేగాని ఏంటి చీకటి ఏంటి, గందరగోళం ఏంటి, అయోమయం ఏంటి? ఈ రోజున మీరు పలకవలసింది ఏంటి? పలకట్లేదు మాట. పలకకూడదు పలుకుతున్నారు, ప్రస్తుతం ఉన్నది పలుకుతున్నారు. నీకు ప్రస్తుతంతో సంబంధం లేదు. ప్రియులు గమనించాలి, నీకు ప్రస్తుతంతో సంబంధం లేదు. ప్రస్తుతం నీ భర్త నిన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, మూర్ఖుడు. ఓకే,
మరి ఏం పలుకుతున్నావు నువ్వు? అదే పలికేస్తున్నావు. అదే పలికితేమంది నీ నోటి ఫలము నువ్వు తింటున్నావు. నీ నోటి ఫలం నువ్వు భుజిస్తూ ఉన్నావు. అంటే ఏంటి? మూర్ఖుడు, చెడ్డవాడు, మంచివాడు కాదు, లేకపోతే నా పిల్లలు చదవరు, పనికిరానోళ్ళు అని నువ్వు పలికిస్తావు. ఆ ఫలం నువ్వు తిన్నావు. రేపేం బయటకొస్తది? ఏ విత్తనం వేస్తే అదే బయటకొస్తది. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. వర్డ్స్ ఆర్ వెరీ పవర్‌ఫుల్. జీవమరణాలు 4 వయసు. నీ కొడుకు పాస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలన్నది నీ నోట్లో పెట్టాడు దేవుడు. నువ్వు పలుకు. థాంక్ యూ అది చదువుతున్నాడా లేదా కాదు. వాడికి జ్ఞానం ఉందా లేదా కాదు. ఎప్పుడు ఫెయిల్ అవుతున్నాడు, ఎప్పుడు పాస్ అవుతాడో లేదో. చాలా కష్టంగా ఉంది, ఫెయిల్ అయిపోతాడేమో. అంతేగాని పాస్ అవుతాడు అనేటువంటి మాట నీ నోట్ల నుంచి రాలేనప్పుడు ఎలా పాస్ అవుతాడు? నీ భర్త మారిపోయాడు, మంచోడు అనే మాట నీ నోట్లోంచి రానప్పుడు మంచి భర్త కావాలని ఎలాగ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చి పడిందన్నమాట ఇక్కడ అందరికి కూడా. ఎక్స్‌పెక్ట్ చేసేదేంటి మంచి, కానీ పలకట్లేదు. మీకేమో తోటకూర కావాలని ఉన్నది ఆశ. గోంగూర విత్తనాలు ఈరోజు ఏశారు. ఈరోజు గోంగూర విత్తనాలు ఏసేసేసి రేపు తోటకూర కోసుకుంటారు, మీరు రాదు. ఎందుకంటే గోంగూర మొక్కలు మొలుస్తాయి. పులుపొస్తది రేపు. కానీ మీకేంటి మంచిగా తోటకూర కావాలని ఆశ ఉంది. వేసిన విత్తనాలేమో గోంగూర. రేపు చూస్తే అరే! ఈ మొలిసినేంటి డిసప్పాయింట్ అవుతారు. ఎందుకని? తప్పు అట్లా లేదు. నువ్వేది కావాలో అది ఏసుకోలేదు. హల్లెలూయా! కాబట్టి ఈరోజు చాలా మంది ఏంటంటే వాళ్ళకి ఏది కావాలో ఆళ్ళకి తెలియట్లేదు. కానీ ఎక్కడున్నారో అది పలుకుతున్నారు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో దాన్నే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నువ్వున్న పరిస్థితి నీకు తెలుసు, పక్కోళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. మరి దాని ఎక్స్‌ప్లనేషన్ ఎందుకు? అస్సలు బ్రదరు ఎంత ఘోరంగా ఉన్నా తెలుసా మా పరిస్థితి. మా బిజినెస్ దివాళా తీసింది. నీకే కాదు ఊరంతా తెలిసి నీ బిజినెస్ దివాళా తీసింది. నువ్వు అడుక్కునే పరిస్థితిలో ఉన్న ఊరంతా తెలుసు, నువ్వు చెప్పవసరం లేదు. ఆ! నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు. వేరే ఆమె దగ్గర ఉంటున్నాడు. నా దగ్గర రావట్లేదు. అది ఊరందరికి తెలుసు. నువ్వు చెప్పవసరం లేదు. ఆ! మా కుటుంబంలో శాంతి, సమాధానం లేదా? అది తెలుసు. కానీ నీకేం కావాలి? మా కుటుంబంలో లేదు అనకు. ఉంది. ఇచ్చినందుకు వందనాలు అని చెప్పండి. హల్లెలూయా! ఈ యొక్క ఆలోచన విధానం మార్చుకుంటే ఎంత అద్భుతాలు చూస్తాం తెలుసా మనం? నీకేది కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్‌కెళ్ళావు. ఏం చెప్తావు నువ్వక్కడ? ఆ! మా ఇంట్లో ఉప్పు లేదండి, కారం లేదండి, ఆయిల్ లేదండి అని చెప్తావా వాడికి? ఆయిల్ కావాలి నాకు. సాల్ట్ కావాలి నాకు. ఆ! పప్పు కావాలి, ఉప్పు కావాలి అని చెప్తావు. తెచ్చుకుంటావు, వచ్చేస్తావు అంతే. గమనించారా? లేకపోతే కొట్లో ఏమున్నాయి మీ కొట్లోను ఉప్పుందా, పప్పుందా అని అడుగుతావా? అక్కడ ఏముందో నువ్వు అడగవు. నీ ఇంట్లో ఏమి లేదో నువ్వు చెప్పవు. నీకేది కావాలో అది మాత్రమే చెప్తావు. తీసుకుంటావు, వచ్చేస్తావు. హల్లెలూయా! ఒక వెజిటబుల్ మార్కెట్‌కి మీరు వెళ్లారనుకోండి. ఏం చేస్తారు? వెజిటబుల్ మార్కెట్‌లోను మీ షాప్‌లో అయ్యున్నాయా? ఇయ్యున్నాయి, ఇయ్యున్నాయి అని అడగరు. లేతే మీ ఇంట్లో ఇయి లేవు, అయి లేవు అని ఆడికి చెప్పరు. మా ఇంట్లో ఉల్లిపాయలు లేవండి అని చెప్తారా? వెజిటబుల్ మార్కెట్‌కెళ్ళి. మా ఇంట్లో వంకాయలు లేవండి అన్నట్టు చెప్తారా? చెప్పరు. ఆయనకి అనవసరం అది. మీ ఇంట్లో ఉన్నాయి లేవా అని ఆయనకి అనవసరం. నీకేది కావాలో అడుగు, అది ఇస్తానంటాడు. అంతే కదా! షాప్‌కెళ్తే ఏం చేస్తారు మీరు? కిలో టమాటాలు ఇవ్వండి, కిలో ఉల్లిపాయలు ఇవ్వండి, కిలో ఇవ్వండి అంటారు. తీసుకుంటారు, వచ్చేస్తారు. అయిపోయింది. మరి ఇంత చిన్న లాజిక్కు ఇటువంటి జీవితానికి సంబంధించిన విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఏం చేస్తారంటే ఎవరికన్నా కనపడితే అసలు నాకు ఎన్ని సమస్యలున్నాయో తెలుసు. నీకు ఎన్ని సమస్యలుంటే ఏంటి? వాళ్ళకి చెప్పి వాళ్ళేమైనా తీరుస్తారా? ఆ సమస్యలేమైనా తగ్గించారా? వాళ్ళకి చెప్పడం వల్ల ఒక సమస్య తగ్గిందా? ఇంకో సమస్య పెరగొచ్చు మీకు చెప్పడం వల్ల. ఓహో! ఇదా మీ జీవితం? ఏమైంది మీకున్న విలువ పడిపోవచ్చు. మీరు నలుగురిలో నవ్వుల పాలవ్వచ్చు. అంతవరకు ఇంట్లో ఉన్నటువంటి రహస్యం సమాజంలోకి తీసుకెళ్ళావు. ఊరందరి విషయానికి తీసుకెళ్ళావు. నలుగురితో చెప్పడం వల్ల నలుగురికి విషయం తెలిసింది. లోకువైపోయావు. చూసారా? కానీ ప్రతి వాళ్ళు చేసేది ఇదే మాట. ఎందుకంటే కొన్ని వందల మందితో నేను ఫోన్‌లు మాట్లాడుంటాను ఇప్పటికే. కొన్ని వందల వేల మందితో మాట్లాడుంటాను. వాళ్ళ యొక్క కాన్వర్జేషన్ విధానం ఏంటంటే ఏడుస్తా ఫోన్ చేస్తారు. ఎందుకనంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఆల్రెడీ ఘోరంగా ఉన్న పరిస్థితిలో నువ్వు ఏడుస్తా ఉంటే అర్థం ఏంటి? ఇప్పుడు బైబిల్ చదవాలని నువ్వు కూర్చున్నావు. ఇందులో అక్షరాలు కనపడట్లేదు. ఆ! కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి. అప్పుడు నువ్వేం చేసావు? ఏడుత్తా కూర్చున్నావనుకో ఉన్నది కూడా కనపడదు. కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందంట. అర్థమవుతుందా?
కాబట్టి ఏదో కొంచెం కనపడుతుందని చెప్పి ఏడుతో కూర్చుంటే ఉన్నది కనపడకుండా పోతుంది. ఎందుకంటే కన్నీళ్ళు వస్తాయి, బ్లర్ అయిపోతుంది మొత్తం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా నాకు ఈ సమస్య అండి ప్రార్థన చేయండి, నాకు ఆ సమస్య అండి ప్రార్థన చేయండి. నీకు సమస్య కాదు ఇక్కడ కావాల్సిన పరిష్కారం కోసం ప్రార్థన చేయమనాలి. హల్లెలూయా. పరిష్కారం కోసం ప్రార్థన ఏంటి? ఆల్రెడీ దేవుడు పరిష్కారం ఇచ్చాడు. మరి ఇంకేం చేయాలి? స్వతంత్రించుకోవాలి నువ్వు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగా. ఎలా స్వతంత్రించుకోవాలి? నీకు నువ్వే కాదు ప్రార్థన చేసుకోవటం. సమూహంగా ప్రార్థన చేస్తున్నటువంటి సమూహాల్లో ఇటువంటి లైవ్ లోనో లేకపోతే నీకు వెళ్తున్న ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడ ఎక్కడికి వెళ్ళి నీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుందో, నువ్వు ఎక్కడ బలపడుతున్నావో, స్కూల్కి ఒకటి వెళ్తాం మనం కానీ ట్యూషన్కి డిఫరెంట్గా వెళ్తుంటుంటాం. స్కూల్ వేరు, ట్యూషన్ వేరు. స్కూల్లో చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువ నేర్చుకుని బలపడటానికి ట్యూషన్కి వెళ్తాం. అలాగే మనం మన ఆత్మీయతను కట్టుకోవడానికి రకరకాల భక్తుల వాక్యాలు వింటాం, రకరకాల సేవకుల వాక్యాలు వింటుంటాం. ఏదో నీ మనసుకు తాగుతుంది, నీ ఆత్మను వర్ధిల్లడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడికి వెళ్తాం. అంతే కదా. ఏ ట్యూషన్లో బాగా చెప్తున్నారో ఒక రోడ్డుకి చూస్తాం, వాడికి ఆ ట్యూషన్ నచ్చిందంటే అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేస్తాం మనం. అలాగే ఈ రోజున మీరు ఏ సంఘమైనా కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీరు వెళ్ళే సంఘాలకే మీ దశంభాగాలను ఇవ్వండి. ఎందుకంటే ఎక్కడైతే మీరు మేత మేస్తున్నారో అక్కడే మీరు పాలు ఇవ్వాలి కదా. కాబట్టి ఖచ్చితంగా మీరు సండే వెళ్ళేటువంటి చర్చలకి మీరు దశంభాగాలు అనేటువంటి ఇవ్వాలి ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్ళినా సరే మీ లోకల్ చర్చ్ ఏదైతే ఉందో అక్కడే మీ దశంభాగాలను ఖచ్చితంగా ప్రతి వారం వెళ్తారు కాబట్టి, వాక్యం వింటుంటారు కాబట్టి అక్కడ ఇవ్వాలి. ఇంకా ఎవరైనా సరే మీరు వాక్యం విని బలపడుతున్నారు, వాళ్ళని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలంటే దశంభాగం కాకుండా ఇవ్వాలి. ఇంక దశంభాగం ఏంటో కష్టమండి మాకు పైకి. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరంట. అభివృద్ధి పొందాలనుకుంటే వెదజల్లాలి. హల్లెలూయా. నా జీవితంలో నేను చేశాను ప్రియుల, ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు. ఉన్నప్పుడు అందరు ఇస్తారులేండి, లేనటువంటి పరిస్థితుల్లో వెదజల్లి అభివృద్ధి పొందడం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. అంతేగాని లేదు అని చెప్పి లేకుండా జీవించకూడదు. నేను అన్ని అనుభవించి చెప్తున్నాను తప్ప వీటిని ప్రాక్టికల్గా చేసి చెప్తున్నాను తప్ప ఏదో వాక్యం చూసో లేకపోతే అది చూసి నేను చెప్పట్లేదు. ఇవేమి వాక్యం చూసే చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను. చాలా పేదరికంలో ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు కానుగేయటానికి కూడా లేనప్పుడు నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నటువంటి టేప్ రికార్డు ఏదో ఉంటుంది అమ్మేసేసి దేవుని సందులో వేసాను. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కానీ ఏది ఇచ్చేసాను. దేవుడు దృష్టి పెడతాడా? ఈ రోజు నాకు కొన్ని లక్షల రూపాయలు ఖరీదైనటువంటి మ్యూజిక్ దేవుడు ఇచ్చాడు, ఇన్స్ట్రుమెంట్స్ దేవుడు ఇచ్చాడు, అలాగే సౌండ్ సిస్టమ్ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కానీ కొన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎన్ని విధాలుగా దేవుడికి ఇస్తున్నారు మీరు, ఎన్ని విధాలుగా దేవుని మహింపరుస్తూ ఉన్నారు. ఎప్పుడు సమస్య నా కోసం ప్రార్థన, అందరూ ప్రార్థన, సంఘం అంతా ప్రార్థన చేయండి. మరి మీరేం చేస్తారు? మీరు సంఘం అంతటి వరకు ప్రార్థన చేయండి, మీరు అందరి వరకు ప్రార్థన చేయండి, ఆటోమేటిక్గా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. వింటున్నారా? మీకోసం అందరూ ప్రార్థన చేయండి. ఎందుకని? మీరు బాగుపడాలని, మీకు ఉద్యోగం రావాలని, మీ జీవితంలో అన్ని జరగాలని, అంటే మీరు పైగా ఉండాలని ప్రార్థన చేయాలి. వింటున్నారా? మీకోసం అందరూ ప్రార్థన చేస్తే మీరు కింద ఉన్నట్లు లెక్క. అర్థమవుతుందా? ప్రార్థించే చేతులు పైన ఉంటాయి, ప్రార్థించుకునే వాళ్ళు కింద ఉంటారు. అంతే కదా. ఇప్పుడు నేను ఎవరికైనా ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు ఎక్కడున్నా కింద ఉన్నారు, ప్రార్థన చేసేసి పైన ఉంటారు. నువ్వు నిజంగా పైకి వెళ్ళాలి, నువ్వు పైన ఉండాలనుకుంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు ప్రార్థించడం మొదలు పెట్టాలి. అనేక మంది కోసం వాళ్ళకి ఉద్యోగం లేదంట, కామెంట్ వచ్చింది. అదిగో వాళ్ళకి ఏదో అప్పులు ఉన్నట్టు కామెంట్ వచ్చింది, థ్యాంక్ యూ జీసస్, వాళ్ళని అప్పు నుంచి విడిపించావు. ఏమవుతున్నావు? నువ్వు అందరికంటే పైగా పోతున్నావు. హల్లెలూయా. అందరికంటే నువ్వు పైగా హెచ్చించబడుతూ ఉన్నావు. అక్కడ హెచ్చించబడితే ఆటోమేటిక్ ఉద్యోగాలను తరుముకుంటూ వస్తాయి. నీ మాట విన నీ పిల్లలు నీ వెంట పడుతుంటారు. ఎందుకని మనకి ఇంత జ్ఞానం రావట్లేదు? నీ చేయి పై చేయిగా ఉండాలనుకుంటున్నావు, నువ్వు పైవాడుగా ఉండాలనుకుంటున్నావు, కానీ పరుల కొరకు ప్రార్థించాలని కానీ పరుల సమస్యల కొరకు మొరపెట్టాలి కానీ ఆలోచన రావట్లేదు. ఎప్పుడు కూడా నా కోసం ప్రార్థన చేయండి, నా సమస్య కోసం ప్రార్థన చేయండి, నా ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి, నా గర్భఫలం కోసం ప్రార్థన చేయండి, నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, నా అల్లుడి కోసం ప్రార్థన చేయండి, నా కూతురు కోసం ప్రార్థన చేయండి. ఇంకా ఈ మధ్యన వస్తున్నాయి, కుక్కలు పెంచుతున్నారు కదా, నా కుక్క కోసం ప్రార్థన చేయండి. ఇంకా లిస్ట్ ఉంటుందిలేండి చాలా. ఒక్కొక్కసారి సరే చెప్పండి అమ్మంటే నా అవకాశం ఇస్తాను ఎవరన్నా. అది కదా, ఒకసారి 2 నిమిషాలు నా సమస్య అంటే సరే అని విందరంటే 2 నిమిషాలు కాదు 2 గంటలైనా అవత సమస్య. చెప్పుకొస్తారన్నమాట అన్ని పిల్లి కుక్క నక్క అన్నిటి కోసం కూడా ప్రేయర్ చేయమని.
ఎవరో ఫోన్ చేస్తే, బ్రదర్ కాలు నొప్పి వస్తుంది బ్రదర్. కాలు నొప్పి కూడా నువ్వు ప్రేయర్ చేసుకోకపోతే ఇంకెందుకు అసలని? ఆ? కాలు నొప్పి కూడా ప్రేయర్ చేసుకోకపోతే ఎందుకంటారు? ప్రతి చిన్న సమస్యకి డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. ఆ సమస్య సాల్వ్ కాలేనట్లయితే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కాబట్టి నేను ఎవరిని బాధ పెట్టాలని మాట్లాడతలేదు. జీవితం ఎలా జీవించాలి, క్రైస్తవ జీవితం అనేది ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎందుకని 25 సంవత్సరాలుగా అదే క్రైస్తవులకు ఉండిపోతున్నాం మనం. కనీసం మన పక్కోడికి అద్భుతం చేసేటువంటి జీవితం జీవించట్లేదే. కనీసం మన సాక్షిని బట్టి పక్కోడు ప్రభావితం అవ్వట్లేదే. ఎలా ప్రభావితం అవుతాడు? ఎప్పటి నుంచో అదే ఇంట్లో ఉంటున్నావు, అదే స్థితిలో ఉంటున్నావు, అదే పేదరికం, అదే అప్పుల సమస్యలు. నిన్ను చూసి ఎలా మారు మనసు పొందుతాడు? పక్కోడు నిన్ను చూసి ఎలాగా దేవుడు గొప్పడని నమ్ముతాడు? మన జీవితంలో మార్పులు లేవు, మన జీవితంలో హెచ్చింపు లేదు, మన జీవితంలో సత్యం లేదు, మన జీవితంలో దేవుని కొరకు ఆరాటం లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఎల్లప్పుడు దేవునికి చెల్లించేద్దామని చెప్పి అక్కడ మాట్లాడతాం. ఆదివారం మాత్రం చెల్లింతాం, సోమవారం వచ్చి బూతులు ఎడతాం, మంగళవారం వచ్చి పేకట ఆడతాం, బుధవారం వచ్చి తాగుతాం. చూసారా? వారం అంతా కూడా ఇష్టానుసారం లోకానుసారం జీవించేసేసి నీకు సాక్ష్యం ఎక్కడుంది, జీవితం ఎక్కడుంది? ఏమి లేదు. నిన్ను బట్టి ఎలా మారతాడు ఒక అన్యుడు గాని పక్కవాడు గాని? నీ జీవితం ఏమి సాక్ష్యం ఉన్నది? ఏది అద్భుతం ఏమున్నది? దేవుడి కొరకు జీవించే రోసం ఏముంది? ఏమీ లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మీ సమస్యలు ఎవరు కామెంట్లో పెట్టదు. నేనేం ప్రార్థన చేయను. ఇప్పుడు మీకు సమయం ఇస్తాను లాస్ట్లోను, అప్పుడు మిత్రమే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. వాక్యం వినండి. ఇప్పుడు వాక్యాన్ని అప్లై చేసుకోండి. ఈ సమస్య ఎలా సాల్వ్ అవ్వాలో సొల్యూషన్ చెప్పేస్తున్నాను. ఇంకా సమస్య అంటే కూర్చుంటే ఎలాగా? హల్లెలూయా, వింటున్నారా? ఇది చాలా అద్భుతమైన విషయం. ఇక్కడే మనిషి ఫెయిల్ అయిపోతున్నాడు కాబట్టి జీవితం ఏమి సాధించలేకపోతున్నాడు. సమస్య. ఈ సమస్యల చుట్టూ ఇజ్రాయేల్ ప్రజల కొండ చుట్టూ 40 సంవత్సరాలు తిరిగినట్టుగా ఈ సమస్యలనే కొండల చుట్టూ తిరిగేస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. అప్పులనే కొండ చుట్టూ తిరిగేస్తున్నారు, జీవితం గడిపేస్తున్నారు. గొడ్రలతనం అనే కొండ చుట్టూ తిరిగి జీవితాన్ని గడిపేస్తున్నారు. సమస్యలు మానేసి దేవుని వైపు చూడాలా. సమస్యల గురించి మాట్లాడొద్దు, అసలు పరిష్కారాల గురించి మాట్లాడండి. హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, ఏమని? కూరగాయల షాప్కో, వెజిటేబుల్ షాప్కో, లేకపోతే ఏమంటారు కిరాణా షాప్కి వెళ్ళి ఏమంటావు? మా ఇంట్లో ఏమీ లేదండి అని చెప్తా వాడికి అనవసరం, వాడు వినడు కూడా. ఏం కావాలో చెప్పామంటాడు, అంతేనా? మా ఇంట్లో ఉప్పు లేదు, కారం లేదు అంటే వాడేం పట్టించుకోడు. నీకేం కావాలి చెప్పండి, చెప్పాలి త్వరగాను. అంతే. నీకు ఉప్పు కావాలా, కారం కావాలా, ఏది కావాలో చెప్పు, ఎంత కావాలో చెప్పు, ఓకే కట్టేస్తాడు, ఇచ్చేస్తాడు, అయిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఏది కావాలో అది పలకట్లేదు మనుషులు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇది ఎంత చెప్పినా కూడా మళ్ళీ మొదలుకు వస్తున్నారు. అయ్యగారు మా ఆయన మారాలని ప్రార్థించండి. మారాలా? ఎప్పుడు? రేపా, ఎల్లుండా, 5 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా? తెలీదు. ఆవిడకే తెలియదు ఎప్పుడు మారాలంటే ఏం చేయాలి? నీ భర్త మారు మనసు కొరకు దేవుడు వేళ చెల్లించాలి. ఏంటి? ఆయన సిలువలో మీ ఆయన గారు చేసిన దోషాలు మోసాల కొరకు వేళ చెల్లించాడు. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం. అంటే నీకు అర్థమైందా? అప్పుడు మీ ఆయన మారాలని చెప్పాడు, మీ ఆయన పుట్టక ముందే ఆయన వేళ చెల్లించేశాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆ వెల చెల్లించినటువంటి దాన్ని నువ్వు తీసుకోవాలి, క్లెయిమ్ చేసుకోవాలి, పొందుకోవాలి. ఎలాగా? అది నీ చేతిలోనే ఉంది. థ్యాంక్స్ గివింగ్ అనమాట. థ్యాంక్ యూ చెప్తా. ఎస్ఐనికి వందనాలు, మా ఆయన కోసం నువ్వు వేల చెల్లించావు, మారు మనసు కోసం వేల చెల్లించేసావు. యేసుక్రీస్తు నామములో ఆ మారు మనసు నేను నమ్ముచున్నాను, స్వతంత్రించుకుంటున్నాను. కాబట్టి ప్రతి బంధకాల నుంచి విడిపించేసావు, ప్రతి అంధకార శక్తుల నుంచి విడిపించేసావు. నేను నమ్ముచున్నాను. గమనించారు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాను. నమ్మకం అంతే. నమ్మితే చాలు. ఎందరు ఆయనందు విశ్వాసం ఉంచారంటే నమ్మకం ఉంచారు వాళ్ళందరూ కుమారులు అంటారు. నమ్మితే చాలు. ఈ నమ్మటం మానేసేసి మళ్ళీ ఏం చేస్తున్నాం? ఓ దేవుడా చేయదేవా, ఈ దేవా చేయదేవా అంటే విషయం మనకు అర్థం కాలేదు అనమాట. ఎందుకని ఏం చేయాలో అర్థం కాలేదు, ఎలా చేయాలో అర్థం కాలేదు. చేసేస్తున్నాం, ఏదో రిజల్ట్ ఎక్కడ వస్తుంది? రాదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మిమ్మల్ని అందరిని బలపరచడానికే నేను ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకంటే ఏదో ప్రార్థన చేసాం, ఎంతకాలం ఏదో జీవించేసాం, ఏ శ్రామను అడుగుతున్నాం. అడగటం ఎంత అడిగినా పొందుకోవట్లేదు. ఎందుకని? పొందుకుంటున్నాం తండ్రి అంటే కదా. పొందుకుంటున్నాం తండ్రి, అడుగుతున్నాం, ఆమేన్, అయిపోయింది. ఏం అడిగామో ఏమన్నావో తెలియదు నీకు.
యేసుప్రభువు ఏమంటున్నాడు? అరే బాబు, అడిగిన వాడు అడుగు, అడగొద్దని కాదు. అడిగినవన్నీ పొంది ఉన్నామని చెప్పు. అప్పుడు నీకు అనుగ్రహిస్తాను అని ఏమో దేవుడు చెప్తుంటే అడుగుతున్నాం ఆమేన్. హాఫ్. సగమే కంప్లీట్. కంప్లీట్ అవ్వలేదది. చూసారా? కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు మనం రూమంతా, ఇల్లంతా లాకేసి ఏం చేస్తాం? ఆ తాళం కప్పలో తాళం పెట్టి ఏం చేస్తాం? తిప్పుతాం. ఒక్క తిప్పుగా కంప్లీట్ అవుతది. ఇంకో రెండో తిప్పు ఇట్లాగ 2 సార్లు తాళం తిప్పితే అప్పుడు లాక్ పడతదది. లేకపోతే ఒకసారి ఇలా తిప్పేసి వచ్చేసామనుకో హాఫ్. లాక్ అవ్వలేదది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఈ సత్యం తెలిసిన రోజున మీ ప్రార్థన విధానం మారతది. ఆలోచన విధానం మారతది. మీ జీవిత విధానమే మారతది. ఆ! ఊహించినటువంటి కార్యాలు మీ జీవితంలో జరుగుతుంటుంటాయి. శాంతి సమాధానం చేత నింపబడుతూ ఉంటుంటారు. జీవితం మారిపోద్ది. ఆలోచన మారిపోద్ది. సమస్తం కూడా మార్చబడతది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా ప్రార్థన చేశారు. ఫలితం రాలేదు. ఎందుకనంటే మీ ఆశ ఏంటంటే అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, అమ్మగారు నా కోసం ప్రార్థన చేయండి, సంఘం అంతా ప్రార్థన చేయండి నాకు చెప్తారు. మీ సంఘం అంతా ప్రార్థన చేయండి. ఏంటమ్మా? అదేనండి, నా కోసం ప్రార్థన చేయండి. నాకు ఉద్యోగం రావాలి, గర్భఫలం రావాలి, లేకపోతే నా సమస్యలు పోవాలి, లేకపోతే నా అప్పులు తీరాలి, లేకపోతే నా భర్త నేను కలిసి ఉండాలి. అందరూ ప్రార్థన చేయండి. తర్వాత మీ పర్సనల్ ప్రేయర్ ఉంటది కదండీ! పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం చేసుకుంటారు కదా! మీరు ఒక్కరు చేసుకుంటారు కదా! అక్కడ కూడా నా కోసమే చేయండి. ఓహ్! ప్రైజ్ గాడ్. వాస్తవంగా చెప్తున్నాను, నా పర్సనల్ ప్రేయర్‌లో ఎవ్వరి కోసం నేను ప్రార్థన చేయను. నా కోసం కూడా నేను చేయను. హల్లెలూయా! దేవుని స్తుతిస్తా ఉంటుంటాను అంతే. మొదట ఆయన రాజ్యం, నీతిని వెతికినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి పర్సనల్ ప్రేయర్‌లో నీ కోసం నేను ప్రేయర్ చేత్తా కూర్చుంటే, ఈ వాక్యం ఎవరు ప్రిపేర్ అవుతారు? దేవుడు మాట్లాడే మాటలను ఎలా గ్రహించుకోగలుగుతాం? ఆ! దేవుడు ఈ వాక్యాన్ని ఇస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎలా గ్రహించుకుంటాం? ప్రభాగు ఆవిడ సమస్య అంటే ఏం చేస్తాడు? వాక్యం వెల్లడితోడనే వెలుగు కలుగుతది. వాళ్ళ జీవితంలో అంధకారంలో ఉన్నారు బాబు, వెలుగు కలగాలంటే వాక్యం విడుదల చెయ్యి. ఎలా విడుదల చేస్తాం? నేను వినకపోతే దేవుడి దగ్గర నుంచి. వింటున్నారా? హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి వాక్యాన్ని వినాలి శ్రద్ధగాను. వాక్యం వినరు. ఏ లైవ్ చూడండి. గొప్ప గొప్ప సేవకులు లైవ్‌లు నడుస్తుంటుంటాయి. ప్రతిలో అయ్యగారు నా కోసం ప్రార్థన ఆయన వాక్యం చెప్తే నీ కోసం ఎలా ప్రార్థన చేస్తాడు? నా కామెంట్ మళ్ళీ చూస్తాడా? ఇన్ని వేల మంది కామెంట్ ఆయన చూడడు. ఆలోచించారా ఎప్పుడన్నా? కొంచెం ఆలోచించమను. అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి. చెయ్యరు. ఎవరు చేయరు ప్రార్థన. సత్యం తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తదంట. యేసయ్య నీ కోసం ఆల్రెడీ వెల చెల్లించాడు. నీకున్న సమస్యని విడిపించేశాడు 2000 సంవత్సరాల క్రితం. అదే సత్యం నువ్వు తెలుసుకొని యేసయ్య నా కోసం వెల చెల్లించాడు. నన్ను విడిపించేసావు. థాంక్ యూ జీసస్. అంతే అయిపోయింది కదా! అంటే నువ్వెలాగ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావంటే, ఆ అయ్యగారు నా మీద చెయ్యేసి ప్రార్థన చేస్తేనే నాకు విడుదలొస్తది. నీ ఊహ, నీ చిత్రం అలాగున్నది. కానీ దేవుడు నీకదంత కష్టము. నువ్వు ఆయన కలవలేకపోవచ్చు, ఆయన దగ్గరికి ఎళ్ళలేకపోవచ్చు అని చెప్పి, ఆయన నీ కోసం వచ్చి వెల చెల్లించి, నిన్ను విడిపించి, నీకు కావాల్సిన సర్వ సమృద్ధిని అనుగ్రహించేసేసి ఎళ్ళిపోయాడాయన. నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన విషయాలున్నాయో తెలుసా బైబిల్ అసలని. అసలు బైబిల్ గ్రంథం ఎంత తేటగా ఉందో తెలిసి విషయాలన్నీని. ఇవన్నీ మానేసేసి మనం ఏం చేస్తున్నామంటే, మనందరం నా కోసం ప్రార్థన చేయాలంట. అందరూ కలిపి నీ కోసం ప్రార్థన చేస్తారు. నువ్వు విడుదల పొందుకుంటావు. నీకు పెళ్లవుతది. మళ్ళీ కనిపించవు. నీకున్న రోగం పోతది. నువ్వు మళ్ళీ కనిపించవు. నీకున్న అప్పులు తీరుతాయి. మళ్ళీ కనిపించదు. నీకున్న ల్యాండ్, పొలము సేల్ అవుతుంది. నీకు మళ్ళీ కనిపించవు. నీకున్న బిజినెస్ డెవలప్ అవుతుంది. మళ్ళీ కనిపించవు. మరెందుకని ప్రార్థన చేయాలి నీలాంటోళ్ళ కోసం? ఎందుకని చెప్పండి? దేవుడు మిమ్మల్ని ఎందుకని ఆశీర్వదించాలి? దేవుడికి ఉపయోగపడినటువంటి మిమ్మల్ని దేవుడు ఎందుకని ఆశీర్వదించాలి? దేవుడికి మహిమ తేలనట్టు మిమ్మల్ని ఎందుకని ఆశీర్వదించాలి? ఒక సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడరు. ఆ! నాకు ఈ వ్యాపారం అభివృద్ధి చెంది నేను అది చేస్తాను, ఈ వాగ్దానాలు చేస్తారు. ఒక్క వాగ్దానం నిలబెట్టుకోరు. దేవుడు ఎందుకని ఆశీర్వదించాలి? చెప్పండి ఒకసారి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయాలి, ఆశీర్వదించాలి, అది జరగాలి, అన్ని జరగాలి. జరిగాక మీ పరిస్థితి ఏంటి? దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నారు? దేవుడికి ఇచ్చిన మాట ఎంత నిలబెట్టుకుంటున్నారు? దేవుడిని ఎంత హత్తుకుంటూ ఉన్నారు? ఏమి లేదు. పరుగనమాట. దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన వెంటనే. మళ్ళీ ప్రార్థనకు టైం ఉండదు. దేవుని సన్నిధికి రావడానికి టైం ఉండదు. దేవుని మహింపరచే టైం ఉండదు. ఎర్లీ మార్నింగ్ 3:30 అసలు ఏమీ లేవు. కానీ ఇప్పుడు మాత్రం ఎలాగైనా సరే ఇది అమ్ముడవ్వాలి, ఎలాగైనా సరే ఇది ఈ ర్యాంక్ రావాలి, ఎలాగైనా సరే ఇది పాస్ అవ్వాలి. 3:30 ఖచ్చితంగా 3:30. ఓహో!
అంటే నువ్వు ఎందుకని వచ్చావు, ఎందుకని దేవుడి కోసం కాదు, నువ్వు పాస్ అవ్వాలనే ఉద్దేశంతో, స్వార్థంతో వచ్చారంట నేను అయితే వీళ్ళందరినీ కూడా. నిజంగా దేవుని కోసం వచ్చేటోళ్ళు ఏం చేస్తారు, ఏది జరిగినా ఎలా జరిగినా సరే నా దేవుడితో నేను మీటింగ్ ఉంది నాకు 3:30కి ప్రతిరోజు, కాబట్టి నా దేవుని సందులో నేను కలవాలి, అందుకు కాబట్టి నేను ప్రతిరోజు చేయగలుగుతున్నాను. అంతేగాని నాకు ఇది ఇచ్చాడు దేవుడు అది ఇవ్వలేదు, ఇవ్వలేదని చెప్పి కోపగించి మానేసి ఇచ్చాడని చెప్పి సంతోషంతో అలా ఏమీ లేదు. ఏమున్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా అంతే 3:30 ప్రేయర్ చేస్తానే ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట ఆయన రాజ్యం నీతిని వెతుకుతున్నాం, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతా ఉన్నాయి, రావాల్సినన్ని వస్తానే ఉన్నాయి. మమ్మల్ని వెంబడించాల డబ్బు, మేము డబ్బుని వెంబడించాం. నా పాలసీ అదనమాట. నన్ను అడుగుతారు అందరూ కూడా, ఫోన్ పే నెంబర్ ఏదండి, అకౌంట్ నెంబర్ ఏదండి, నా వెంట పడతారు. అంతేగాని నేను గూగుల్ పే నెంబర్ ఇది, ఈ నెంబర్కి మీరు మీ డబ్బులు పంపించండి, ఈ కార్యక్రమాలు చేయాలంటే మీరు సపోర్ట్ చేయండి, మీ సహాయ సహకారాలతో నేను ఇంత చేయగలుగుతాను, మీరు చేయకపోతే నేను ఏమి చేయలేను, కాబట్టి మీరే నా యొక్క దేవుళ్ళు అన్నట్టు ఉండదు అనమాట. చాలా అట్లాంటిది ఉండదు. కృపాక్షణ నన్ను వెంబడించాలి, హల్లెలూయా, నన్ను వెంబడించాలి. ఎందుకంటే నేను దేవుని వెంబడిస్తున్నాను. పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని మనం వెంబడిస్తే మనల్ని వెంబడిస్తారు. ఇలా నేను చెప్తున్నాను కదా, మీరు చూడొచ్చు నా మొత్తం 5 సంవత్సరాల్లో నా మొత్తం ఛానల్స్ 3 ఛానల్స్ ఉంటాయి, అన్ని వెతుక్కోండి. ఎక్కడన్నా కానీ ఒక్క మాట కానీ లేకపోతే ఒక్క ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టింది ఎక్కడా లేదు. కానీ నేను అడగలేదు ఎవరు, నేను అడగపోయినా సరే మరి ఈ మంత్ మనం ఏం చేసాం, సౌండ్ సిస్టమ్ తీసుకున్నాం, దగ్గర దగ్గర 4 లక్షల వరకు అయింది. హల్లెలూయా. ఒక్కరిని అడగలేదు, నేను చెప్పలేదు కూడా నేను, కానీ వెంట పడ్డారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఫోన్లు ఎత్తట్లేదని అడ్రస్ తెలిసి ఇంటికి వచ్చారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే గొప్ప కోసం చెప్పట్లేదు. దేవుని వెంబడించే వాళ్ళని ఆశీర్వాదాలు ఎలా వెంబడిస్తాయి, దేవుని వెంబడించేటువంటి వారిని డబ్బు ఎలా వెంబడిస్తుంది, దేవుని వెంబడించే వాళ్ళని పేరు ఎలా వెంబడిస్తుంది. 23:6 వచ్చిన చదువుకోండి, కృపాక్షేమం నా వెంట వచ్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వస్తున్నాయి నీ వెంట ఏమన్నాను, లేదు బ్రదర్, కుక్కలు నా వెంట ఏమొస్తున్నాయి, కుక్కలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇవే నా వెంట పడుతున్నాయి ఎప్పుడు చూసి నేను. ఎందుకంటే నువ్వేం వెంబడిస్తున్నా తెలుసా, యెహోవా నీ కాపరిగా లేడు, ఆయన నీ ఊపిరిగా లేడు, ఆయన నీ మేపరిగా లేడు, ఆయన నడిపించే మార్గాలు నువ్వు నడతలేదు, ఆయన చెప్పినట్టు నువ్వు చేయట్లేదు, నువ్వు చెప్పినట్టు ఆయన చేయాలని చెప్పేసేసి నువ్వు చెప్పినట్టు ఆయన వినాలని చెప్పి, నువ్వు ప్రార్థన చేసింటే ఆయన కానీ వినాలని చెప్పి 3:30 లేవనట్టు లేవరు. వీళ్ళు లేచినప్పుడే చేస్తారు ప్రార్థన, అది ఆలకించేసేయాలి దేవుడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభువేమో 4వ జాములో అనగా వేకువ జాములో ఆయన 3:30 నీటి మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు సముద్రం మీద, వీళ్ళు మాత్రం బెడ్ మీద హాయిగా పడుకుంటున్నారు. ఎక్కడ నీ ప్రయాణం? మత్తులో ఉన్నావు, నిద్రలో ఉన్నావు. ఏసీ ఏం చేస్తున్నాడు, తలుపు తాడుతా ఉన్నాడు. నీ ఆశీర్వాదం వచ్చి నీ తలుపు తాడుతూ ఉంది. అమెజాన్ లో ఒక ఐఫోన్ గిఫ్ట్ గా వచ్చింది, ఎవరో పంపించారు, కానీ ఇంట్లో లేవు, అవైలబిలిటీలో లేవు. డెలివరీ కూడా వచ్చాడు, ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ పని చేయట్లేదు, తలుపు కొడితే తలుపు తీయట్లేదు. ఏమైంది, నీ విలువైన గిఫ్ట్ వచ్చింది కానీ ఫ్రీ, నువ్వు రిసీవ్ చేసుకోలేకపోయావు. నేను ఈ రోజున ఖచ్చితంగా చెప్పగలుగుతాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా దేవుళ్ళు మీరు ఇలాగే కోల్పోతున్నారు, చాలా విషయాలు మీరు ఇలాగ వెనకబడిపోతూ ఉన్నారు. మీరు ఎన్ని ఉపవాసాలు ఉండండి, ఎన్ని ప్రార్థన చేయండి, ఈ విషయం మీద కరెక్ట్గా లేకపోతున్నట్లయితే, ఈ అవగాహన లేనట్లయితే దేవుడు ఇస్తాడు ఇవ్వడో, ఇచ్చేసాడు దేవుడు ఆల్రెడీ. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం నీకు ఏది కావాలో అది ఇచ్చేసాడు. తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను చూస్ చేశాడు దేవుడు, నీకు ప్రణాళిక ఏర్పాటు చేశాడు, నీ పేరున ఒక బుక్ రాసేసాడు, ఆ బుక్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నీ జీవితం, నువ్వు పుట్టుక మరణం అన్ని కూడా నువ్వేంటి అన్నది అంతా పుస్తకంలో రాసేసాడు. దాన్ని మళ్ళీ మార్చే సిస్టమ్ ఏముండదు. దేవుడు రిటర్న్ ఏమంటాడు, దేవుడు వచ్చి లేఖనం రాయబడిన ప్రకారము, లేఖనంలో రాయబడిన ప్రకారము నేను దప్పికొనిచున్నాను. అంతేగాని ఆయన అప్పుడు కూడా దాహం వేసి దప్పుకోవట్లేదు. ఆయన ఎప్పుడూ రాయబడిన లేఖనాల ప్రకారం ఇప్పుడు దప్పుకుంటున్నాడు, లేఖనాల ప్రకారం దప్పుకుంటున్నాడు. కానీ ఇప్పుడు కూడా అయ్యో దాహం వేసిందా, మనకు అలా కనిపిస్తుంది, అయ్యో వివాహ వయసు వచ్చేసింది, వివాహం చేయాలి, నీకు ఆల్రెడీ అక్కడ రిటర్న్ రాయబడిపోయింది. అక్కడ అది చూడాలని చెప్పి మనోనేత్రాలు వెలిగించేదేమని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతంగా ఉందండి దేవుని వాక్యం. మనం అర్థం చేసుకోకుండా, బైబిల్ చదవకుండా, బైబిల్లో ఉన్న విషయాలు మనం అర్థం చేసుకోకుండా ఎప్పుడు సమస్యలే, నిందలే, బాధలే, ఏంటో మాకు ఈ గందరగోళం ఏంటో, ఈ సమస్యలు ఏంటో, ఎందుకంటే నువ్వు అయ్యే చూస్తున్నావు, అయ్యే కనబడతాయి.
నువ్వు దేన్ని చూస్తావో దాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు దేన్ని చూస్తావో దాన్ని అనుభవిస్తావు. దేని గురించి మాట్లాడతావో అది నీ జీవితంలో నువ్వు రిసీవ్ చేసుకుంటావు. హల్లెలూయా! జీవ మరణాలు 4 కోసం నువ్వు ఎప్పుడు కూడా చెడు గురించే పలుకుతున్నావు. ఎప్పుడు కూడా సమస్యల గురించే మాట్లాడుతున్నావు. ఎప్పుడు గురించో సమస్యల గురించే చూస్తూ ఉన్నావు. నీ జీవితంలో సమస్యలు ఉంటాయి. ప్రాబ్లం వాటిలో కాదు నీది. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మార్చుకుంటారు కదా పద్ధతి. ఆ? ఎందుకంటే నా జీవితం ఏంటో ఎప్పుడు నిందలేనండి, అవమానమేనండి, ఎప్పుడు ఇంతేనండి. మా పిల్లలు ఏం చదవరండి, ఎప్పుడు ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అవుతారండి. అసలు ఒక్క మంచి మాట ఉన్నది అందులో. ఆ? నా కుమారుడికి జబ్బు వచ్చిందండి, నా కుమారుడికి రోగం వచ్చిందండి, డాక్టర్లు నడవరు అన్నారండి. నడవరంటే నీకెందుకు? డాక్టర్ చెప్పిన మాట నీకెందుకు? అసలు దేవుడు ఏం చెప్తున్నాడు? చచ్చిపోయి 4 రోజులు కునుకోపోటీ లాజర్ లేపేశాడు. ఊచ చెయ్యి అంటే ఆ చెయ్యిలో ఏమీ లేదు, ఊస అంటే బోన్ ఒకటే ఉంది, దానికి స్కిన్ కూడా లేదు. అటువంటి చేతితో మాట్లాడితే వచ్చేసింది మొలిచినట్టు, ఒక చెట్టు మొలిచినట్టు మొత్తం కొత్త చేయి వచ్చేసింది. ఇవన్నీ చూడటం మానేసేసి ఈ డాక్టర్ ఇలాగన్నాడు, వాడు అలాగన్నాడు, నా బిడ్డని సమస్య ఉంది, ఈ రోగంతో బాధపడుతున్నాడు, ఈ సమస్యతో బాధపడుతున్నాడు, ఇది 1,00,00,000 మందిలో ఒకరికి ఉంటుంది. ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారో. నాకు వస్తుంటాయి కదా ఫోన్లు, నేను చెప్తున్నాను కదా. ఆ? నాకు ఇట్లాంటి ఫోన్లు వస్తాయన్నమాట. ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో, ఎన్ని డాక్టర్లు తిరిగాము, ఎక్కడికి వెళ్ళాము, ఇన్ని చేసాం, అయిపోయింది, వదిలేసాయి. మరి ఏం కావాలి నీకు? అది చెప్పరు. ఏం కావాలో చెప్పరు. ఏసయ్య పొందిన దెబ్బలతో నా బిడ్డ స్వస్థత పొందాడు. పట్టుకో గట్టిగాను, పట్టుకో. రేత్రి పగలు డే అండ్ నైట్ పలుకుతానే ఉండు. లేచి నడతాడు, దిగ్గున లేచి నడతాడు నీ కొడుకు. హల్లెలూయా! వాక్యం అంత పవర్ ఉంది. నేను ప్రార్థన చేస్తే లేచి నడతాను నేను చెప్పట్లేదు. వాక్యం చదువు, వాక్యం పట్టుకో. నీ బిడ్డ స్వస్థ నీ నోట్లోనే ఉన్నది. జీవమరణం 4 కోసం నీ నాలుకను ఉపయోగించు. నువ్వు మాట్లాడు, అంతేగాని ఎవరో సేవకులు చేస్తారంట, ఎక్కడికి వెళ్దాము, ఏ ఊరు వెళ్దాము. ఆ? దేవుడు నీకు దేవుడు కదా, నీకు తండ్రి కదా, నేను రక్షించలేదా? నీ కొరకు ప్రాణం పెట్టలేదేనా? నీ కొరకు రక్తం కార్చలేదా? నీ కొరకు వెల చెల్లించలేదా? హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. ఆలోచించండి ఒకసారి. దేవుడు నీకు దేవుడు కదా, ఆయన చేస్తేనే తగ్గుతుంది. ఏం చేస్తేనే ఎందుకు అలాగా తగ్గుతుంది? కరెక్టే, దేవుడు వాళ్ళని అభిషేకించాడు, వాళ్ళ మీద అభిషేకం ఉన్నది. నిన్ను అభిషేకించరా దేవుడు? నువ్వు అభిషేకం పొందుకోవాలని లేదా నీకు? నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డ స్వస్థపడతాడని ఆశ లేదా నీకు? హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా కోసం అందరూ ప్రార్థన చేయండి అని అనరు ఇంకెక్కడి నుంచి మీరు. అనకూడదు ఇంక మీరు. అందరూ నా కోసం ప్రార్థన చేయండి అనొద్దు ఈ మాట అసలేని. అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. అది గొప్పతనం అంటే. మీరు గొప్పోళ్ళు నాకు తెలుసు. మీరు గొప్పోళ్ళుగా జీవిస్తారు. హల్లెలూయా! కాబట్టి ఇక్కడి నుంచి అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా! అందరి సమస్యల కోసం నేను ప్రార్థన చేస్తాను. ఆ బిజీలో నువ్వు ఉంటే నీ సమస్య ఏం చేస్తది? తలదించుకుని పోతది. ఈడు నన్ను పట్టించుకోవట్లేదురా బాబు అని చెప్పి ఏ సమస్య నీ దగ్గర ఉండదు. తలదించుకుని పోతదనమాట. ఎంత అద్భుతం తెలుసండి. చాలా అద్భుతం. యోబంట అప్పటిదాకా నా పుట్టిన దినం వేస్ట్, నా తల్లి గర్భం నేనే అని బాధపడుతున్నటువంటి వాడు సడన్‌గా ఏం చేశాడంట? స్నేహితుల కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. స్నేహితులు దీవించడం మొదలుపెట్టాడంట. ఎప్పుడైతే ఈ దీవెన ఆశీర్వాదం పలకడం మొదలుపెట్టాడో, యోబు గారికున్న ప్రతి సమస్య పరుగులు తీయటం మొదలుపెట్టిందంట. యోబు గారికున్న ప్రతి రోగం పరుగులు తీయటం మొదలుపెట్టిందంట. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును. ఎంత అద్భుతం ఉంది చూసారా? ఎంత అద్భుతంగా ఉంది చూసారా? అది దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనం. ఆలోచన విధానం. ఎప్పుడైతే దేవుడు మరి యోబు ఎప్పుడైతే వాళ్ళ స్నేహితులను దీవించి వాళ్ళ కొరకు బలి అర్పించడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో, రెండంతల ఆశీర్వాదాలు వచ్చి పడ్డాయంట. సమస్యలు పరుగులు తీసాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజు నుంచి నాకు తెలిసి ఎవరు నాకు ఫోన్ చేయరు ఇంకా ప్రార్థన చేయమని. ప్రార్థన చేస్తే చేస్తారు. ఎందుకని? నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా! ఎవరికన్నా ప్రార్థన చేస్తే ఏమని చెప్తారో తెలుసా? నా కోసం ప్రార్థన చేయమని అనరు. మీకు ఏదైనా అవసరం ఉందా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా! ఈ కల్చర్ మార్చాలని నా ఉద్దేశం అంతా కూడా. మీరు ఫోన్ చేసి అడగాలి, అమ్మా నీకేమైనా ప్రార్థన అవసరం ఉందా? ప్రార్థన చేస్తాను. చేస్తారు కదా ఈ రోజు నుంచి. నా కోసం ప్రార్థన చేయండి అని అడగొద్దు ఇంకెక్కడి నుంచి. నీ కోసం నేను ప్రార్థన చేస్తాను, ధైర్యంగా ఉండు, ఏం కాదు అని నువ్వు చెప్పాలి. హల్లెలూయా! నీ సంఘ సభ్యులకు నువ్వు చెప్పాలి, నీ తల్లిదండ్రులకు నువ్వు చెప్పాలి, నీ ఇరుగు పొరుగు వారికి అందరికి నువ్వు చెప్పాలి, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. హల్లెలూయా! నేను నీకు సమస్య కోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా! తీసుకుంటారు అటువంటి నిర్ణయం? ఓ వండర్ఫుల్. నిజంగా మరి దేవుడు మీ కొరకు ప్రత్యేకమైనటువంటి వర్తమానం ఇదంతా కూడాను. ఆలోచన మారాలండి. మనస్సు మారితే మనిషి మారిపోతాడు ఆటోమేటిక్‌గాను. హల్లెలూయా! నీ ఆలోచన విధానం మారినట్లయితే నీ జీవితం మారిపోతది. కాబట్టి దేవుడు నన్ను చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా?
అందరిలాగా చెప్పను నేను వర్తమానాల్లో. అందరిలాగా నా మెసేజ్‌లు ఉన్నాయి. అందరిలాగా ఆలోచించను నేను. డిఫరెంట్‌గా ఉంటదనమాట. ఆ! ఎందుకంటే నాకున్న ఫింగర్ ప్రింట్ ఎవరికి లేదు ప్రపంచంలో. నన్ను ప్రత్యేకంగా చేసాడు దేవుడు. ఐ యామ్ స్పెషల్. ఆ! ఐ యామ్ సంథింగ్ స్పెషల్ అనమాట. హల్లెలూయా! నేను యూనిక్ అనమాట. హల్లెలూయా! చరిత్ర నేను చదువుకోను. చరిత్ర నేను సృష్టిస్తాను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడ్డారా? దేవుని ఆశీర్వాదం స్వతంత్రించుకున్నారా? ఆ! థింక్ డిఫరెంట్. డిఫరెంట్‌గా ఆలోచించండి. అందరూ చేస్తారు. మా కోసం ప్రార్థన చేయండి. అందరూ అడుక్కుంటారు. తప్పనట్లేదు. పౌలు గారు కూడా నా కోసం ప్రార్థన చేయండి అంటాడు. కానీ ఇంకా ఏమంటారు తెలుసా? మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అందరికంటే ఎక్కువ నేను భాషలతో మాట్లాడుతున్నాను. ఆ! అది కనిపెట్టం మనం. ఇదిగో పౌలు గారు కూడా అడుగుడు మరి అందరి కోసం ప్రార్థన చేయమని. నువ్వు తప్పు అంటావేంటి? నేను తప్పు అని అంటలేదు. మార్చుకోండి కొంచెం పద్ధతి అంటున్నాను. తప్పులు వెతకొద్దు ప్రతి దాంట్లోను. మంచిని తీసుకోండి. హంసకి పాలు, నీళ్ళు కలిపి గ్లాసులు పెడితే పాలన్నీ తీసుకొని నీళ్ళు విడిచిపెట్టేస్తదంట. కాబట్టి చెప్పిన మాటల్లో మంచి తీసుకోండి. మంచిని ఫాలో అవ్వండి. అంతేగాని ఇదిగో ఈయన చెప్పింది వాక్యానుసారం కాదు. ఇక్కడ తప్పు చెప్పాడు. అక్కడ రైట్ చెప్పాడు. ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోకండి. ఇలాగ అనాలిసిస్ చేసేటువంటి వారికి మీరు టైం వెచ్చించకండి. ఆయన్ని ఈయన విమర్శించాడు. ఆయన చెప్పిన వాక్యం తప్పు అన్నాడు. ఏంటి అసలు చూద్దాం. దానివల్ల నీ సమయం వేస్ట్. నీ జీవితం వేస్ట్. ఆత్మీయతలో బలపడవు. దిగజారిపోతావు. సైతానికి దగ్గరైపోతాను. సమస్యలకు దగ్గరైపోతావు. గందరగోళంలోకి వెళ్ళిపోతావు. ఒకరినొకరు తిట్టుకున్న వీడియోలు చూస్తుంటే నువ్వు బలపడు విశ్వాసం. నీ విశ్వాసాన్ని కట్టుకో. హల్లెలూయా! ఒక సేవకుడు తప్పు కూడా ప్రార్థన చేయి నువ్వు. మోకరించు. లేదు విమర్శించడానికి మాత్రం రెడీ. నువ్వు ప్రార్థన చెయ్యి. అస్సలు టైం ఉండదు నీకు. కుదరదు. మరి నోరు మూసుకొచ్చో నీకెందుకు? ఆ సేవకుడు పడిపోట ఒకటి పడగొట్టము, ఒకడిని కృంగదీయవాడు నేనే, లేవనెత్తువాడు నేను అన్నాడు కదా దేవుడు. నీకెందుకంట బాధ? జ్ఞానం లేక కదా ఇదంతా కూడాను. ఆ! ఇలాగన్నాను బ్రదరు. ఫోను యూట్యూబ్‌లో వచ్చింది. ఈ సేవకుడు ఏం చేశాడో తెలుసా అని అదే చూస్తా కూర్చున్నాను. లేకపోతే డిబేట్ అని ఉంటదన్నమాట. ఇది, అది, అది అని చెప్పి ఆ డిబేట్‌లు చూస్తా కూర్చుంటారు. ఆత్మీయలో బలపడం. జీవితం నాశనం అయిపోతది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రేయర్ ఫర్ మీ అని పెట్టొద్దు. ఐ విల్ ప్రేయర్ ఫర్ యూ. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను అందరి కొరకు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా! ప్రార్థించే చెయ్యి పైన ఉంటది. నేను పైవాడుగా ఉంటున్నాను. ఇక్కడి నుంచి నేను నీ చేతిలోనే ఉంది నువ్వు పైవాడుగా ఉండాలి, కింద వాడుగా ఉండాలా? అర్థమైందా? నీ చేతిలోనే ఉంది నువ్వు పైవాడుగా ఉండాలి, కింద వాడుగా ఉండాలి. కాబట్టి మీరు కిందోళ్ళా, పైవాళ్ళా? ఆ! ప్రార్థన చేయండి అని అడిగే వాళ్ళంతా కూడా కిందోళ్ళనమాట. ప్రార్థన చేస్తాను అనేటువంటి వాళ్ళంతా కూడా పైవాళ్ళనమాట. ప్రార్థించే చేతులు పైనుంటాయి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీ ఆలోచన విధానం మారాలి. జీసస్ ఆల్మైటీ గాడ్ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా ఉద్దేశ్యం ఏంటంటే ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి. అనేక మందికి దేవుడు అబ్రహాంతో ఏమంటున్నాడో తెలుసా? నిన్ను బట్టి దేశాలను దీవిస్తాను, ఆశీర్వదింతానన్నాడు. నిన్ను దీవింతానట్లేదు దేవుడు. నిన్ను మాత్రమే దీవింతానంట. నిన్ను బట్టి దేశాలు దీవించబడాలంట. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. బ్రదర్ ఉద్యోగం వచ్చేలా ప్రార్థన చేయండి. నేనంటాను నీకు ఉద్యోగం రావటం కదమ్మా. నువ్వు ఉద్యోగం ఇచ్చేలా ఉండాలి. అది నా ఆశ. బ్రదర్ ఉద్యోగం లేదు అదే నువ్వు ఉద్యోగం రావటం కాదు. దేవుడు నిన్ను హెచ్చించి నువ్వు ఒక కంపెనీ పెట్టి నువ్వే అనేక మందికి ఉద్యోగం ఇచ్చేలా చేస్తాడు దేవుడు. నువ్వు ఆశపడితే. కానీ నీ ఆశ చిన్న ఉద్యోగం ఇస్తే చాలు సెటిల్ అయిపోద్ది లైఫ్. నీ సెటిల్మెంటే చూసుకుంటున్నా స్వార్థం. ఆ? నువ్వు 10 మందికి ఉపయోగపడాలనుకోవట్లేదు. ఎప్పుడు కూడా నీ చేయి పై చేయిగా ఉండాలనుకోవట్లేదు. జీతం ఇచ్చుకోవాలని చూస్తున్నావు కానీ జీతం ఇవ్వాలని చూడట్లేదు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! చాలా వండర్‌ఫుల్ మెసేజ్. ఓ 100 సార్లన్నా వినండి. మీ జీవితాలు మారిపోతాయి. మీ ఆలోచన మారిపోద్ది. మిమ్మల్ని బట్టి మీ సంఘాలు మారిపోతాయి. మీ కుటుంబాలు మారిపోతాయి. మీ ప్రాంతం, మీ ఊరు, మీ రాష్ట్రం మొత్తం మారిపోతుంది మిమ్మల్ని బట్టి. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువు 12 మందిని ప్రభావితం చేశాడు. ఆ 12 మంది దేవుని మాట విన్నారు. 12 మంది దేవుని చిత్తాన్ని బయటికి తీసుకొచ్చారు. 12 మందిని బట్టి ప్రపంచం మారిపోయింది. కాబట్టి ఈ రోజున ఆ 12 మందే మీరవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఆ 12 మంది మీరవుతున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. మీ ద్వారా మీ ప్రాంతం, మీ ఊరు, మీ చర్చి, మీరు వెళ్తున్న ప్రతి ప్రదేశం మార్చబడుతుంది. ఆలోచన విధానం మార్చబడుతుంది. ప్రార్థన విధానం మార్చబడుతుంది. మార్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా! ఇప్పుడు మీ సమస్యను కామెంట్‌లో పెట్టండి. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. యేసయ్య నీకు వందనాలు. చాలా అద్భుతమైన అమూల్యమైనటువంటి వర్తమానాన్ని మా ద్వారా వినిపించినందుకు నీకు వందనాలు. దేవా ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో, ఎందరైతే ఈ యొక్క వాక్యంలో బలపడ్డారో వారందరిపై నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు. నీ సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింపజేసినందుకు వందనాలు. అద్భుతమైనటువంటి వర్తమానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎవరైతే వారి సమస్యలను కామెంట్ రూపంలో పెడుతున్నారో అవన్నీ నువ్వు నెరవేర్చేసావు నీకు వందనాలు. వాటన్నిటికి వెల చెల్లించేసావు నీకు వందనాలు. దేవా ఇదిగో నా ప్రభావ ఈ రోజు నుంచి నా ప్రభావ వారు
మా కొరకు ప్రార్థించండి అనేటువంటి మాట కాకుండా ఇతరుల కొరకు మేము ప్రార్థిస్తాం, మా చేయి పై చేయిగా ఉంటుంది, మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం, మేము ఆశీర్వదించబడతాం కాదు, మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం అని చెప్పి వారు తీర్మానాలు తీసుకుంటూ ఉండగా, వారి తీర్మానాలు స్థిరపరిచినందుకు వందనాలు. ఇదిగో అనేక మంది దైవ సేవకులు ఉన్నారు నా ప్రభావ, అనేక మంది మరి గొప్ప గొప్ప వారు ఇక్కడ ఉన్నారు ఈ లైవ్ లో, వారందరినీ ఇంకా నువ్వు ఉన్నతంగా నా ప్రభావ, నువ్వు ఉన్నతమైన రీతిలో వాడుకుంటున్నందుకు వందనం చెల్లిస్తూ నా ప్రభావ, ప్రతి కామెంట్ ను చూసావు, ప్రతి సమస్యను నా ప్రభావ విరిచివేసావు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి సమస్య నుంచి విడిపించేస్తావు, ప్రతి బంధకాల నుంచి విడిపించేస్తావు, ఆల్రెడీ వెలచరించావు. ఈ సత్యాన్ని ప్రతి వారు గ్రహించి స్వతంత్రించి చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికి సిగ్గు. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఎర్లీ మార్నింగ్ 3:30 మిస్ కావట్లేదు కదా మీరు ఎవరు కూడాను. ఖచ్చితంగా అందరూ ఉండాలి.